చదువుల తల్లి సావిత్రిబాయి స్ఫూర్తితో రాజ్యాంగ హక్కుల ద్వారా 100% అక్షరాస్యత సాధించాలి. గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి. గన్నవరం రాయినగర్లో ఈరోజు జరిగిన సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి మొదటిగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం మన సమాజం అభివృద్ధి అసమానతలో కూడుకొని ఉందని, దేశ సంపద కార్పొరేట్ల చేతిలోకి వెళుతుందని, కుల వ్యవస్థ నానాటికి పెరుగుతుందని, దళిత, గిరిజనులపై దుర్మార్గమైన, దారుణమైన, దురహంకారంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి అని, చదువుల వల్లనే సమాజ అభివృద్ధి ఉంటుందని, భార్య సావిత్రమ్మకు చదువు నేర్పించి మొదట ఉపాధ్యాయురాలుగా స్కూలు ప్రారంభించి మహిళలు, బాలికలకు చదువు చెప్పారన్నారు. ఈ సమయంలో మనువాద భావజాలంతో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఆమె జయంతి రోజున బాలికా అక్షరాస్యత దినోత్సవంగా జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలన్నారు. చదువు ద్వారానే ఆర్థిక అసమానతలు పోతాయి అని, కుల వివక్ష తగ్గడానికి అవకాశం ఉందన్నారు. ఈ లక్ష్యం కోసమే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో ఆర్థిక సహాయం చేయటం జరిగిందన్నారు. ఇంకా చదువులపై గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ గారు నియోజకవర్గం పేదలకు, విద్యార్థులకు సొంత నిధులతో ఆర్థిక సహాయం చేశారు అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరినీ ఇష్టంతో చదువుకోవాలని, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మహిళా సంఘ నాయకురాలు ఈదా సుజాత, ఈదా పద్మ, కొనపరెడ్డి రజని, నేతల మరియమ్మ గారు తదితరులు పాల్గొన్నారు.